ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఈ నాలుగవ ఖలీఫా, ఇస్లామిక చరిత్రలో నాలుగవ ఖలీఫా అయినటువంటి అలీ, ఈ ప్రవక్త మొహమ్మద్కు అతి సన్నిహితుడు, సహోదరుడు, అల్లుడు, ప్రియమైనటువంటి ఒక సహచరుడుగా పేరుగాంచినటువంటి ఈ అలీ, హజరత్ అలీగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ముస్లిం విశ్వాసుల మధ్య ఈ వ్యక్తి యొక్క అసలు సిసలైనటువంటి వ్యక్తిత్వం ఏమిటో తెలియకుండానే ఈ చాలా మంది ప్రపంచంలోని ముస్లింలందరూ ఈ మొహర్రం సమయంలో ప్రత్యేకంగా అలీ గురించి, అలీ ఫాతిమాకు కలిగిన సంతానం గురించి గుండెలు బాదుకొని శరీరాన్ని మొత్తం రక్తసిక్తం చేసుకొని ఏడుస్తూ ఉంటారు. నిజంగా ఈ అలీ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ చరిత్రక పుస్తకాల ద్వారానే ఇక్కడ మీకు నేను వివరిస్తున్నా. అలీతో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రశ్నను అడిగాడు. ఒక బానిస స్త్రీని విక్రయించినప్పుడు ఆమె కాళ్లను, పిరుదులను, పొట్టను చూడవచ్చా అని. అప్పుడు అలీ ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఇందులో ఎలాంటి హాని లేదు, వారికి ఎలాంటి పవిత్రత లేదు. ఆ బానిస స్త్రీల గురించి అంటున్నాడు, వాళ్ళకి ఎలాంటి పవిత్రత లేదు, మేము వారిని ధరను నిర్ణయించడానికి మాత్రమే నిలబెడతాం.